రోజు అమ్మ తలకాయ కూర చేస్తాను. ఎందుకు చేస్తుందో తెలియదు, ఎందుకంటే నేను తినా, అమ్మ తినది. అవును, బాపమ్మ కూడా తింటుందా? నేను అన్నయ్య నేను అసలు అంటే నేను తింటానా? నేను తింటాను. ఓకే, నాకు చికెన్ తెచ్చింది డాడ్. ఓకే, చేస్తావు ఇక. తలకాయ కూర కేజీన్నరనా? వారు నాయను కేజీన్నరకు దీంతో 4 పావులు వేస్తాను నూనె. నాన్ వెజ్ కొంచెం నూనె బాగా వేస్తేనే బాగుంటుంది, ఎక్కువ. ఓకే, మంచి పని చేయి. వామ్మో, నాకేం కాదు కదా. కేజీన్నర కదా. ఇగో ఈ నాన్ వెజ్లలో నేను ఇది వాడతానని. పల్లి నూనెనా? ఇది బాగుంటుంది నాన్ వెజ్కి. ఇది నట్టుకోళ్ళే బాగుంటుందా? కూరగాయలకు కూడా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ ఇది పల్లి నూనె ఎక్కువ వాడద్దు అంటారు కదా. అవునా? మరి ఎందుకు వాడతాను అంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది అంటే అన్నిట్లో వాడా కదా, నాన్ వెజ్లకు వాడతా. టేస్ట్ బాగుంటుందా? చికెన్ మంచిగా ఉంటుంది టేస్ట్. లీటర్ పోసినావు నూనె. ఇక డీప్ ఫ్రైలకేమో ఫ్రీడమ్ వాడతా. ఇది కేజీన్నర కదా పడుతుంది. సరే సరే. తలకాయల పసుపా? అదే, ఫస్ట్ ఇట్లా కలపాలి, ఒక స్పూను. దీన్ని కూడా మ్యారినేట్ చేస్తావా? చేస్తా. ఒక స్పూన్ ఫ్రెష్ ఇప్పుడే పట్టిన. ఇంట్లో అల్లం ఉంటే ఇట్లా ఫ్రెష్గా పడితే మంచిగా ఉంటుంది టేస్టా? ఓకే. అంటే ఇంట్లో ఉన్న అల్లం కాకుండా మటన్లకు, చికెన్లకు, ఇళ్ళకైనా కూడా ఇట్లా అప్పటిదప్పుడు పడితే బాగుంటుంది. ఓకే, పట్టు. అని ఇంతకుముందు ఎవరిదినా ఇది ఒక 3 స్పూన్లు వేయాలి. గంట తలకాయ కేజీన్నర కదా, 3 స్పూన్లు వేసిన. మంచి పని చేసినావు. కలిపి ఇది ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక, ఇది ఫ్రై అయినాక కారం వేయాలి, వెంటనే వేయాలి. వేసి ప్రెషర్ పెట్టాలి, అంతేనా? ఈజీ. ఫ్రై కావాలి. ఫ్రై అయినాక కారం వేసి వాటర్ పోయాలి. మరి నీకెవరు చెప్పి నువ్వు తినవు కదా ఈ కూర? తింటా తింటా ఇంతసేపు తినా అన్నది కానీ తింటావు. అమ్మో, ఇంతసేపు తినా అన్నది గ్యాప్లా ప్లాన్ వేసింది. మళ్ళా కొత్తిమీర వేసినావా? కొత్తిమీర వేసి కలుపుతావా? కలుపుతలేగా? బగారాకు, పట్ట, మరాఠీ మొగ్గ, యాలక్కల లవంగాలు, అట్లా పోపు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అవును. ఇది చికెన్ లాగా ఉంటుందా ప్రాసెస్? మటన్ లాగా ఉంటుందా? మటన్ లాగానేరా, మటన్ లాగానే, కానీ ఇలా కొంచెం మిరియాల పొడి వేస్తా. అలా మటన్లో వేయం. అవునా? ఎందుకు? మిరియాల పొడి కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. మరి మటన్లో వేసే ఫ్లేవర్ మంచిగా ఉండదా? అలా బాగుంటుంది. తలకాయలే బాగుంటుంది. తినా అన్నది మొత్తం ఫ్లేవర్ని చెప్తాను. నేను 3 ఇంత పెద్ద వేసిన ఉల్లిగడ్డలు. సరే. ఉల్లిగడ్డలు ఒక 5 మిర్చా? 5 పచ్చిమిర్చి. సరే కానీ నాన్ వెజ్లో ఉల్లిగడ్డ ఎక్కువనే పడుతుంది. ఆనియన్స్, బగారా దినుసులు వేసింది. ఒక 5 నిమిషాలు ఫ్రై అయినాయి. 5 నిమిషాలు అయిందా? 5 నిమిషాలు ఫ్రై అయినాక మళ్ళీ ఇంట్లో 3 స్పూన్లు వేసిన కదా, ఇంకొక స్పూన్ అల్లం మళ్ళా. ఓకే, 1 స్పూనా? అల్లం, పసుపు ఒక 1/2 స్పూన్ వేస్తాను. అలా స్పూన్ వేసిన కదా, ఒక 1/2 స్పూన్ వెయ్యి. ఇది బాగా సేపు ఫ్రై కావాలి నాన్న. ఏది కూరనా? కర్రీ బాగా సేపు ఫ్రై అయినాక టమాటా వేయాలి. కొత్తిమీర లాస్ట్ వేస్తావా? కొత్తిమీర ఇంక వేసిన కదా, కొత్తిమీర ఇంక వేసిన లాస్ట్కి ఇంకొంచెం వేస్తా. ఓకే, అది ఉన్నది కర్రీ అయినాక. ఇది దాదాపు ఒక ఇంకా అయిపోయింది వేసుడేనా? పచ్చిమిర్చి వేసి ఎమ్మటే? పచ్చిమిర్చి వేసిన అంటే అప్పుడు కూడా వేయాలి పచ్చిమిర్చి. నేను బాగా ఇట్లా అయిపోతాయని కొంచెం లేట్ వేసిన మిర్చి. సరే సరే. ఇది దాదాపు ఒక 20 నిమిషాలు ఫ్రై కావాలి. కలుపుకుంటా మధ్యలో మధ్యలో కలిసి మంచిగా ఫ్రై అయినాక టమాటా వేయాలి. సరే కానీ 20 నిమిషాలు ఫ్రై అయిందా? చిన్నగా పెట్టి ఒక కొద్దిసేపు మీడియం పెట్టిన, కొంచెం చిన్నగా పెట్టిన. దీంతో ఒకటి పావు అంటే ఎన్ని స్పూన్లు అవుతుంది? 5 స్పూన్లు అవుతుంది. ఓకే, 5 స్పూన్ల కారం వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఫ్రై కావాలి. అయిన తర్వాత టమాటా వేసి
టమాటా వేసినాక కొద్దిసేపటికి పచ్చి ధనియాల పొడి కుడక పొడి వేసి నీళ్ళు పోస్తా వాటర్ వేస్తా. ఓకే పోయి ఇప్పుడు అంతే కదా ఇక నిమిషాలు ఇట్లా అయింది కదా, ఒక 5 నిమిషాలు ఫ్రై అయినాక టమాటా వేస్తా. 10 నిమిషాలు అన్నావు. ఇగో ఇది ఇట్లా దగ్గర అయిపోయింది. ఓకే ఇక చూసుకుంటా చేయాలా? చూసుకుంటా వేయాలి. ఇట్లా దగ్గర అయింది, ఒక 5 నిమిషాలు టమాటా వేద్దాం. ఓకే సరే 5 నిమిషాలు ఫ్రై అయిందిరా. ఫ్రై అయింది అంతేనా? టమాటా వేసి టమాటా ఒకటా? టమాటా ఇంత 2 వేసిన. ఎంత? ఇంత మీడియం. మీడియం సైజ్. మంచి పని చేసిన. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు అది పచ్చి ధనియాల పొడి ఒక 2 స్పూన్లు పడుతుంది దీంతో. అంటే మన స్టీల్ దాంట్లో కూడా 2. ఇప్పుడు వేసిందే 2 లాగా ఉంది. లేదు నాని. ఓకే కుడక పొడి 1 స్పూను. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టినది గట్టిగా మంచిగా అయింది. 1 స్పూన్ వేసినావు కదా, ఇంకేంది? సరిపోదా? కొంచెం పడుతుంది అనిపిస్తుంది. స్పూన్ పాలు వేసిన. ఓకే మిరియాల పొడి ఒక 1/2 స్పూన్. ఓకే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. 1/2 స్పూన్ వేసిన. అది మంచి పని చేసిన. ఇప్పుడు ఏం చేస్తావు ఇక? ఒక 5 నిమిషాలు ఈ టమాటా వేసినాం కదా, ఆ టమాటా మగ్గాలి. ఒక 5 నిమిషాలు మగ్గినాక నీళ్ళు పోసి వాటర్ పోసి విజిల్ పెడదాం. 2 స్పూన్లు వేస్తాను సాల్ట్. చూసి మళ్ళీ తక్కువ వేసుకోవచ్చు. సరే 2 వేసిన. 16 విజిల్సా? ఇది కొంచెం కేజీన్నర కదా పెద్దది ఉన్నది. కొంచెం చిన్నదైతే చూసి పెట్టుకోవాలి. 13, 14. చిన్నదైతే పెద్దదట. సరే 16 ఏడుగా మన ఫస్ట్ అదే ఇలా కలిపినాం కదా మటన్. అవును కలిపిన డబ్బా వేసి ఇక వాటర్ అందాలకి చూసి పోసుకోవాలి. ఇట్లా మొత్తం నిండాలా? మునగాలి. పీసులన్నీ మునగాలి. ఓకే ఇంకా మునగలు ఇంకొన్ని పడతాయి. పడతాయి. ఇట్లా ఈ లెక్క గ్లాసులని కాదు, నీట్నే తీసుకోవాలి. ఇంకేది మునిగింది కదా? ఇది లేట్ ఉడుకుతుంది కదా, వాటర్ బాగానే పడతాయి. వాటర్ బాగానే పడతాయి కదా, లేట్ ఉడుకుతుంది కదా. ఓకే ఓకే ఇది సైడే తీసుకోవాలి. అంటే ఇట్లా ఇట్లా దగ్గర అయితే మంచిగా ఉండదు, సూప్ లాగా అయితేనే బాగుంటుంది. వాటర్ ఇన్ని పోసుకొని మునిగేలాగా ఇట్లా ఎక్కువనే పోయాలి వాటరు. ఇట్లా సూప్ లాగా ఉండాలి, దగ్గర ఉండద్దు ఈ కర్రీ. మటన్ అయితే బాగుంటుంది దగ్గర, ఇది దగ్గర ఇట్లా ఉంటే మంచిగా ఉండదు టేస్ట్. ఓకే ఇట్లా సూప్ లాగా ఉంటే బాగుంటుంది. గ్యాస్ ఎట్లా పెట్టాలి? గ్యాస్ ఇది విజిల్ వచ్చేదాకా ఫుల్ పెట్టాలి. ఫస్ట్ విజిల్ వచ్చేదాకా? ఫస్ట్ విజిల్ వచ్చేదాకా. తర్వాత కొంచెం తగ్గియాలి, మీడియం. ఫుల్ పెట్టిన విజిల్ ఫస్ట్ విజిల్ వచ్చే వరకు ఫుల్ గ్యాస్. తర్వాత మీడియం పెట్టాలా, చిన్న పెట్టాలా? మీడియం. అంతే కదా? మీడియం పెట్టి 16 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. 16 అనుకుంటాను కానీ 15కి తీసి చూసి మళ్ళీ పెడతా. ఉడకలేదు అనుకో మళ్ళీ పెట్టచ్చు, కానీ ఉడకకుండా మనం మళ్ళీ పెట్టుకోవచ్చు. కానీ మెత్తగా అయితే ఏం చేయలేం కదా. సరే ఇది పెద్దది కాబట్టి 15 పెడదాం అనుకుంటాను. పెట్టి చూసి మళ్ళీ పెడతా. ఓకే చిన్నది అయితే 13, 14, 13. చిన్నది అయితే 12, 13 అట్లా. సరే ఓకే మంచిగానే. కానీ ఇక కర్రీ అయిపోయింది వండడం. ఎన్ని విజిల్స్ పెట్టినావు అమ్మా? 15 పెట్టిన. ఓకే ఉడకలే చూసి మళ్ళీ 3 పెట్టిండ్రు, అంటే 18. 18కి ఉడికింది, అయిపోయింది. ఇంకా డాడీ డ్యూటీకి పోయి వస్తాడు, నాకు చికెన్ అక్కడ రెడీ అవుతుంది. చికెన్ ఇప్పుడు మీరు తింటారా అమ్మా? ఇక సరే బాయ్ చెప్పు. ఒక స్పూను ఏంటిది అది? ధనియాల పొడి. ఎందుకు మళ్ళా? ఏంచింది ఏలే కదా, అయిపోయినాక వేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేస్తావు. కొత్తిమీర వేస్తావు. ఎట్లుంది అదే బ్రెయిన్ తలకాయ కర్రీ? ఎట్లుందా తలకాయ? బ్రెయిన్ హెడ్ సూపర్ ఎక్సలెంట్ ఉంది, మస్తు కుదిరింది. చాలా రోజులు అయ్యాయి కదా, చాలా కదా అసలు ఇప్పుడు తెచ్చుకోక మనం బాగా రోజులుగా. మంచిగా ఉడికిందా మెత్తగా? సూపర్ ఉడికింది, సూపర్ టేస్ట్ ఉంది. వీడియో చూసేటోళ్ళ కూడా వాళ్ళు తెచ్చుకొని తినాలనిపించేటట్టు సూపర్ ఉంది. బాయ్ చెప్పు.
బాయ్. మన రాహుల్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అందరికి బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.